నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. దేశాన్ని మాతృభాషని చదువుకున్న విద్యా సంస్థని గురువులను మర్చిపోకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. పరిశోధనకు యువత ప్రాధాన్యం ఇవ్వాలని, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మన పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయాలను భావితరాలకు అందించాలని సూచించారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు వెంకయ్య నాయుడును సత్కరించారు. విద్య నేర్పించిన గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత విశ్వగురువు అయిన వేరే దేశం మీద దండయాత్రలు చేయలేదన్నారు. భారత్ సత్తా ప్రపంచ వేదికల మీద చాటి చెబుతున్నారన్నారు. కులం కన్నా గుణం మిన్న అని పేర్కొన్నారు. డిగ్రీలు కాదు, పరిజ్ఞానం ముఖ్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీకి ప్రాధాన్యమిస్తున్నారని తెలియజేశారు. ఏఐని అదుపు చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ వస్తే మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమోనన్న భయం తనకు ఉందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండకుండా ఏఐని కట్టడి చేయాలని, సోషల్ మీడియా తప్పుడు అంశాలకు వేదిక అయిందన్నారు. భావితరాలను మంచి మార్గంలో నడపాలని కోరారు. భవిష్యత్తులో చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయని, దీనికోసం మాట్లాడాల్సిన అవసరం ఉందని, దీనిపై చర్చించాలన్నారు. రాజకీయ నాయకులు బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారని, గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన వాళ్ళంతా ఓడిపోయారన్నారు. వ్యవస్థలో అలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదు, సమాజం అలాంటి వాళ్ళని బహిష్కరించాలని చెప్పారు. రామాయణాన్ని పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని కోరారు. తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించాలని, గూగుల్కి ప్రాధాన్యం తగ్గించి బుర్రకి పని చెప్పాలన్నారు. మంచి సమాజ నిర్మాణానికి మనమందరం కృషి చేయాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 5 దశాబ్దాలుగా దేశ ప్రగతిలో, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిలో ఈ యొక్క పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల నిర్వర్తించిన పాత్ర, దానిలో చదువుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నిర్వర్తించిన పాత్ర ఎంతో మహోన్నతం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. క్రమశిక్షణ, నిబద్ధత, కార్యదీక్షతతో ఈ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో సాధించిన విజయాలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనవి. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగినా, ఎంత పైకి వెళ్ళినా విద్యను అభ్యసించిన కళాశాలను గుర్తుపెట్టుకోవాలి అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును, మనం చదువుకున్న సంస్థను జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని నా యొక్క స్పష్టమైన అభిప్రాయం. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం కూడా పూర్వ విద్యార్థులు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. సాంకేతికను ఉపయోగించి సామాజిక సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో మీరందరూ ముందుకు సావాలి. ఇవాళ ఎందుకంటే సమాజం కొంత తప్పుదారి పడుతూ ఉంది. మన చదువులు చూసినా, మన విద్యారంగం చూసినా, లేదా మన సినిమా రంగం చూసినా, మన సాంఘిక రంగం చూసినా, జీవితంలో అనేక తొట్టుపాట్లు, ఆటుపోట్లు ఎదురవడమే కాకుండా అక్కడక్కడ కొన్ని పరిణామాలు అవుతున్నాయో అవి అందరికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మనం పూర్వ విద్యార్థులను చెప్పుకుంటున్నాం కదా, మన పూర్వీకులు మనకు అందించినట్టు ఆ భారతీయ సాంస్కృతిక జీవన విధానం ఏమవుతుందో దాన్ని మళ్ళా తిరిగి సమాజానికి గుర్తు చేస్తూ, సమాజం సరైన దిశలో మనం ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏదైతే ఉందో, మన తాత ముత్తాతలు జీవించినట్టు ఉత్తమ విధానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళా తిరిగి నేటి తరానికి, యువతరానికి అందించాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉందని చెప్పని మనం చూస్తున్నాను. భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడే రోజు వస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ను క్రియేటర్ ఎకానమీ సెంటర్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జైపూర్లో నిర్వహించిన కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై రౌండ్ టేబుల్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా భారత మండపంలో ఉన్న ఏపీ పెవిలియన్లో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు.
ఏపీకి సహాయ సహకారాలు అందించే అంశాలపై వారితో చర్చించారు. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హలే, ఆరంకో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతుకైర్, లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్, ఆధార్ ఫౌండర్ సిటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన భోస్లా వెంచర్స్ ఎండి వినోద్ ఖోస్లాతో సీఎంలు భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ సహా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై సౌదీ ఆమ్కో ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతమని వివరించారు. ప్రముఖ టెక్ కంపెనీ ఆడబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్తో భేటీ సందర్భంగా క్రియేటర్ ఎకానమీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి సహకారం అందించాలని కోరారు. ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం సహకారం అందించాలని ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ కాలిస్ మార్టెండంకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గూగుల్ లాంటి సంస్థల రాకతో విశాఖపట్నం డేటా హబ్గా మారుతోందన్నారు. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటింగ్కు సంబంధించిన పరికరాలను తయారు చేసేలా క్వాంటమ్ ఎకోసిస్టమ్ను రూపకల్పన చేస్తున్నట్లు తెలియజేశారు. ఏఐ అద్భుతాలను సాధిస్తోందన్న విశ్వాసం ఉందని, పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐని వినియోగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లడంపై ఏపీ దృష్టి సారిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్రియేటర్ ఎకానమీ సెంటర్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్ నైపుణ్యాలు ఉన్న యువశక్తి ఏపీకి అతిపెద్ద వనరుగా అభివర్ణించారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో యువతను నిపుణులుగా తయారు చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను లోకేష్ పరిశీలించారు. మన ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నేరగాళ్ల గుండెల్లో నిద్రపోతూ ప్రజల రక్షణే ధ్యేయంగా తమ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇటీవల కృష్ణా జిల్లా ఉయ్యూరులో వృద్ధులను భయపెట్టి డిజిటల్ అరెస్టు పేరుతో దోచుకోవాలని చూసిన సైబర్ కేటుగాడికి కృష్ణా జిల్లా పోలీసులు తనదైన శైలిలో చుక్కలు చూపించారన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ నేరగాడి ఆట కట్టించిన సీఐ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న కృష్ణా జిల్లా పోలీసులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఏ చట్టంలో డిజిటల్ అరెస్టు అనే పదం లేదు. ఏ పోలీస్ అధికారి లేదా దర్యాప్తు సంస్థ తమని వీడియో కాల్ ద్వారా అరెస్టు చేయదు అని అన్నారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించండి. మన అప్రమత్తతే మనకు రక్ష. సైబర్ నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. You are visible, sir. Sir, you are visible. You are visible, sir. Thank you very much, sir. Thank you very much, sir. That's why I am asking you, sir. You are still visible, sir. अपने अपना मुंह दिखाया है, इसलिए बोल Please wait. Please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? Bastard, what are you doing? Where are you from? Where are you from? Come visible to me. Mr. Sivasankar, now you break the national secret. Now, What are you talking? What are you doing? Don't you have shy? Police. Remember, we will catch you. We will put you behind the bus. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఇద్దరు సీనియర్ సిటిజన్లు సకాలంలో స్పందించి చాకచక్యంగా కాపాడిన కృష్ణా జిల్లా పోలీసులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. వృద్ధులు, పదవీ విరమణ చేసిన వారు ఎక్కువగా టార్గెట్ చేసుకుని డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ మోసగాళ్లు వారిని బెదిరించి ఆర్థికంగా దోచుకుంటున్నారని తెలిపారు. కొంతమంది వృద్ధులు మనోవేదనకు గురై బలైపోవడం చాలా బాధాకరమన్నారు. సిబిఐ పోలీసులు అనే చెప్పి మమ్మల్ని వీడియో కాల్ చేసి అరెస్టు చేస్తున్నామని బెదిరిస్తున్నారని స్థానిక పోలీసులు సమాచారం అందించడంతో వేగవంతంగా సకాలంలో స్పందించి ఇద్దరు వృద్ధ పౌరులను ఆర్థిక నష్టం నుంచి కాపాడినందుకు కృష్ణా జిల్లా పోలీసులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మీ అప్రమత్తత మరియు ప్రజలపై దృష్టి సారించిన పోలీసింగ్ నిజమైన మార్పును తెచ్చిపెడుతోందన్నారు. You are visible, sir. Sir, you are visible. You are visible, sir. Thank you very much, sir. Thank you very much, sir.
That's why I'm asking you, sir. Now, yes. Ah, Now that means what you say. well, still visible, sir. आपने अपना मुंह दिखाया इसलिए बोल रहे हो। Please wait. And please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? Bastard, what are you doing? Where are you from? Where are you from? Come visible to me. Mr. Sivasankar, now you break the national secret. Now, What are you talking? What are you doing? Don't you have shy? Police. Remember, we will catch you. We will put you behind the bus. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ప్రతి రోగికి సమయానుకూలంగా నాణ్యమైన చికిత్స అందించాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా రాత్రి నగరంలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, శుభ్రత, ఔషధాల లభ్యత, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి రోగికి సమయానుకూలంగా నాణ్యమైన చికిత్స అందాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, ఔషధ పంపిణీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బందికి సేవల మెరుగుదలపై సూచనలు ఇచ్చారు. ప్రత్యేకంగా పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. అత్యవసర సేవలు 24 గంటల పాటు సమర్థవంతంగా అందేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో సేవలు పొందే ప్రతి ఒక్కరూ సంతృప్తిగా వెళ్లేలా చూడటం మన ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. సంతృప్తికర వైద్య సేవలు అందించడంలో జీజీహెచ్ రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలవాలని, ప్రతి విభాగం బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యాధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులతో నిర్వహించిన విందు సమావేశం ప్రత్యేకంగా ఆకర్షణీయంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సమన్వయం కేవలం పాలనకే పరిమితం కాకుండా కుటుంబ బంధాలను బలోపేతం చేసే దిశగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విందు సమావేశం దీనికి నిదర్శనంగా నిలిచింది. ఉండవల్లి మంత్రి నారా లోకేష్ తన నివాసంలో కూటమి ప్రజాప్రతినిధుల కోసం వరుసగా విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ఉండవల్లి నివాసం సందడిగా మారింది. 3 పార్టీలు ఒకే కుటుంబంగా కలిసిపోయి ఆనందంగా గడిపారు. ఈ విందు కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రజాప్రతినిధులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. కూటమి అంటే కేవలం 3 పార్టీల కలయిక కాదు, ఇదొక పెద్ద కుటుంబం అనే సందేశాన్ని ఈ సమావేశం చాటి చెప్పింది. కృష్ణానది ఒడ్డున సాగిన ఈ ఆతిథ్యం గోదావరి జిల్లాల అతిథులకు సరికొత్త అనుభూతిని మిగిల్చింది. ఉండవల్లి నివాసం ఒక ఉత్సవ వాతావరణాన్ని తలపించింది. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత విషయాలపై నేతలు చర్చించారు. కూటమి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. నివాస ప్రాంగణంలో పిల్లల ఆటపాటలతో సందడి నెలకొంది. విచ్చేసిన ప్రజాప్రతినిధులు లోకేష్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజమండ్రి రత్నం పెన్ను లోకేష్కు బహూకరించారు. లోకేష్, బ్రాహ్మణి దంపతుల చిత్రాన్ని వస్త్రంపై ఎంతో ఓపికగా ఎంబ్రాయిడరీ చేయించి ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ కానుకగా ఇచ్చారు. ఈ అపురూప కానుక లోకేష్ను విశేషంగా ఆకట్టుకుంది. ఆత్మీయ విందు అనంతరం లోకేష్ దంపతులు తమ అతిథులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. మహిళా అతిథులందరికీ మంగళగిరి నేతన్నల నైపుణ్యానికి గుర్తింపుగా మంగళగిరి పట్టుచీరలను లోకేష్ స్వయంగా కానుకగా అందజేశారు. ఇది నేతన్నలకు మద్దతు తెలపడంతో పాటు అతిథుల పట్ల గౌరవాన్ని చాటినట్లయింది. ఆత్మీయ విందులో ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉపశాసన సభాపతి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామనాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, బొమ్మడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు, ఆరిమిలి రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.
విజయవాడ సమీపంలోని కానూరు సిద్ధార్థ కళాశాల వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 యువకులు గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వీరు కారును తప్పించబోయి వేగ నియంత్రణ కోల్పోయి కింద పడిపోయారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని పోరంకి తన నివాసానికి వెళుతున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రమాద ఘటనా స్థలాన్ని చూడగానే వెంటనే స్పందించి కారు దిగి వచ్చి పరిశీలించారు. గాయపడిన క్షతగాతులను హుటాహుటిన తన సొంత వాహనంలోనే సమీపంలో ఉన్న క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించారు. ఎమ్మెల్యే బోడే స్పందించిన తీరు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో చాలాసార్లు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఇలానే స్పందించి తన సొంత వాహనంలో ఆసుపత్రికి పంపించి వైద్యం అందించేవారు. కానూరు షామ్ రాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన యురేకా 2026 నాలెడ్జ్ క్వెస్ట్ ఆలోచింపచేసే ఆవిష్కరణలకు వేదిక అయింది. ఈ ప్రదర్శనలో లైఫ్ ఆఫ్ డైనోసార్స్ పేరుతో రూపొందించిన నమూనాలు అందరినీ ప్రాచీన కాలంలోకి తీసుకెళ్లాయి. డైనోసార్ల ఆవిర్భావం, వాటి జీవనశైలి విద్యార్థులు కళ్లకు కట్టినట్లు వివరించారు. మానవ శరీరంలోని అత్యంత కీలకమైన రక్త ప్రసరణ వ్యవస్థ గురించి విద్యార్థులు రూపొందించిన వర్కింగ్ మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కానూరులోని శ్యామ్ రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికైంది. పాఠశాల ప్రాంగణంలో యురేకా 2026 పేరిట నిర్వహించిన మెగా నాలెడ్జ్ క్వెస్ట్ సందర్శకులను విశేషంగా కట్టుకుంది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు వారి మేధస్సుకు నిదర్శనంగా నిలిచాయి. కేవలం పుస్తకాల్లో చదువుకునే అంశాలకే పరిమితం కాకుండా వాటిని ప్రత్యక్షంగా నమూనాల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జీవించిన డైనోసార్ల జీవనశైలిని ప్రతిబింబించేలా రూపొందించిన లైఫ్ ఆఫ్ డైనోసార్స్ ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రక్త ప్రసరణ ప్రాజెక్ట్ ద్వారా గుండె పనితీరు వంటి క్లిష్టమైన అంశాలను విద్యార్థులు నమూనాల ద్వారా ఎంతో సులభంగా వివరించారు. వీటితో పాటు మరికొన్ని వినూత్న ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ పద్ధతులు కూడా ఎగ్జిబిషన్లో చోటు చేసుకున్నాయి. విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టుల గురించి ఆంగ్లంలో అనర్గళంగా వివరిస్తుంటే చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముగ్ధులయ్యారు. ఇటువంటి ప్రదర్శనల వల్ల విద్యార్థులకు సబ్జెక్టుపై పట్టు పెరగడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. చిన్నారి శాస్త్రవేత్తల ఆలోచనలు, వారి పడిన శ్రమను చూస్తుంటే భవిష్యత్తులో వీరు గొప్ప ఆవిష్కర్తలుగా ఎదుగుతారని సందర్శకులు కొనియాడారు. ఈ సందర్భంగా విజ్ఞాన ప్రదర్శనలో జడ్జిలుగా వ్యవహరించిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. Good morning everyone, my name is Mohika. I am studying in Tosi. Have you ever seen a tiny dinosaur grown into a giant dinosaur? I want to know dinosaur. I chose this topic. My project answers this question and is about the life cycle of a dinosaur. I chose this topic because dinosaurs lived millions of years ago, yet we still learn about them. Today through fossils, I want to know how dinosaurs grow, adults to dinosaurs, and how they live. Thank you. What material you use? I used cardboard. And color pencils. Dear friends, my name is Rika and today I am going to explain my science project. How does blood pumps in human body? Heart is an important organ that keeps us alive. It works like a pump. Blood enters and moves in 4 chambers. The right side of the heart sends blood to the lungs to get oxygen. Then the oxygen-rich blood comes back from the left side of the heart. The left ventricles pump blood to the whole body. If our blood circulation stops, we cannot work properly. Our blood carries nutrients, oxygen, and through veins, capillaries, and veins. Thank you for listening. Good morning, respected judges, teachers, and my dear friends. My name is Keisha Karan. I'm studying in grade 3A. Today I'm going to explain and show my science project, that is a working model of earthquake alarm system. Earthquakes are silent natural disasters that can even damage living as well as non-living things. An early warning system can help save lives in places like Japan, which are earthquake prone. My hypothesis is that if a buzzer is connected to a ring, it will ring during the testing, but like the buzzer not ringing or the
buzzer ringing without the project on. Thank you for listening my project, and I hope you like my project. My name is Janvi Tumala, studying in 2nd class. Today I am going to talk about my science project called Formation of White Light using Newton's color disk. Have you ever seen a rainbow? It has 7 colors: red, orange, yellow, green, blue, indigo and violet. These 7 colors together make white light. In my project I made a Newton's color disk using cardboard. విజయవాడ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న 16 రోడ్లను పీపీపీ పద్ధతుల్లో 23 కిలోమీటర్లు అమ్మకానికి పెట్టడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రోడ్లు అమ్మకాల విషయాన్ని సిపిఎం పార్టీ తరపున ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని చెప్పారు. కౌన్సిల్ వద్ద సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలో రోడ్లను అమ్మకానికి పెట్టడం సరికాదని, ఈ పద్ధతిని విరమించుకోవాలని కోరారు. విజయవాడ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ముఖ్యంగా 19 రోడ్లను పీపీపీ మోడల్లో 23 కిలోమీటర్లు 10 సంవత్సరాలు నిర్వహణ, నగర ప్రజల సొమ్ము 172 కోట్లు చెల్లింపులు, రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా బాధ్యత లేదు. ఆ రోడ్లలో ప్రజల మీద, అలాగే అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సుల పేరు మీద కానీ, హాకర్స్ మీద కానీ మీరు విపరీతమైనటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. మీరు నగర ప్రజల్ని హింసించవచ్చు, దోచుకోవచ్చు అనే దానికి తార్కాణమే రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్లో కౌన్సిల్ చేసిన తిరస్కరించినటువంటి పీపీపీ మోడల్ రోడ్లను ఆగమేఘాల మీద మరి డిసెంబరు 2025 13వ తేదీన వీరు సర్క్యులర్ జారీ చేసి మీరు ముందుకెళ్ళండి, కౌన్సిల్ నిర్ణయాన్ని పట్టించుకోవసరం లేదు. కౌన్సిల్ అంటే లెక్కలేనితనంగా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి. విజయవాడ నగర పౌరుల యొక్క స్పందన కౌన్సిల్ నిర్ణయం. ఈ విజయవాడ నగర పౌరుల యొక్క ఎన్నుకున్నటువంటి కౌన్సిల్ని అవమానించి 73-74 రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా మెమోలు జారీ చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశ పరిపాలన అని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.